never slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. నమస్తే వీతిని స్వాతం రక్షణ సమాజ హితం నేను సురేష్ దండ. ఈరోజు ముఖ్యాంశం: నూతన వైద్య విధానంతో మెరుగైన చికిత్సలు. వైద్య విధానంలో వస్తున్న నూతన పద్ధతులతో మెరుగైన చికిత్సలు అందిస్తున్నట్లు ఆవిష్ వాస్కులర్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ రాజా వి కపల అన్నారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్న వారికి ఆధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చినట్టు తెలిపారు. ప్రత్యేక ఇంజెక్షన్ ద్వారా వెరికోవైన్స్ తో ఇబ్బంది పడుతున్న రోగులకు ఎలాంటి గాయాలు లేకుండా చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఇంజెక్షన్ ద్వారా ప్రత్యేక మిశ్రమాన్ని లోపలికి పంపించి లోపలికి వెళ్లిన వెంటనే కరిగిపోయే విధంగా చేస్తున్నట్టు చెప్పారు. వీతి న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే. నా పేరు డాక్టర్ రాజా కొప్పల. నేను ఎబిస్ వాస్కులర్ సంస్థ యొక్క డైరెక్టర్ని, ఓనర్ని. అండ్ నేను రోడ్ నెంబర్ 1 జూబ్లీ హిల్స్ లో మా హాస్పిటల్, మా ప్రధానమైన హాస్పిటల్ ఉంది. మాకు పలు బ్రాంచ్లు ఉన్నాయి, బట్ మా మెయిన్ హాస్పిటల్ ఇక్కడే ఉంది. రైట్. సో ఆవిడ మనకి ఏం అడుగుతున్నారంటే, వారికోస్ వెయిన్స్ ఎందువల్ల ఏర్పడతాయి, అవి ఎలాగా, వాటి ప్రధాన కారణాలు ఏంటి, అవి ఎందుచేత ఉంటాయంటే, ప్రైమరీగా వారికోస్ వెయిన్స్ అనేది మన నిల్చుంటే వచ్చే ప్రాబ్లం. సో కాళ్ళలో రక్తము సరిగా సరఫరా అవ్వకుండా, మన కాళ్ళ నుంచి పైకి వెళ్లకుండా కాళ్ళలో ఉండిపోతే దాన్ని వారికోస్ వెయిన్స్ అని సంబోధిస్తాం. సో ఇలా వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్ గా ఉంటుంది. 30% ఇండివిజువల్స్ ఉంటుంది. అండ్ ఈ వారికోస్ వెయిన్స్ ఇలా ఉన్నప్పుడు అందులో 10% మందికి కాళ్ళు నొప్పులు కానీ, కాళ్ళు బాధ పెట్టడం కానీ, కాళ్ళు కలర్ మారటం కానీ, మరే ఇతర ప్రాబ్లమ్స్ కానీ దారితీస్తే కాళ్ళ పుళ్ళు పట్టడం, ఇవన్నీ కూడా మనం ఫ్రీక్వెంట్ గా చూస్తాం. సో ఈ వారికోస్ వెయిన్స్ కి కృత్రిమ చికిత్సలు ఏమున్నాయి, కొత్త రకం చికిత్సలు ఏమున్నాయని మనం ఆలోచిస్తే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చిన్న సూది పెట్టి లోపల నుంచే, అంటే ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఇవేవీ లేకుండా లోపలే వెయిన్స్ కరిగించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దీన్ని ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ అంటారు. ఈ ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ ఎక్కువగా చేసేది ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో ఐఎమ్ ఏ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో మా లాంటి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, చిన్న సూది పెట్టి ఈ వెయిన్లోకి వైర్ పెట్టి లోపల ఇది కరిగిస్తారు. ఇది కరిగిపోతే పూర్తిగా మనకు తగ్గిపోతుంది ప్రొసీజర్. బట్ ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్. సో ఇది చేసుకునే 2-3 అవర్స్కి వాళ్ళు నడుచుకోవచ్చు. ఎటువంటి మన నడుములో సూది ఇవ్వడం, మేజర్గా మత్తు ఇవ్వడం, ఇట్లాంటి అవసరాలు ఏం లేకుండా వెంటనే అయిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు. రైట్. సో వారికోస్ వెయిన్స్ ఉన్న రిస్క్ ఉన్న వాళ్ళకి మనం ఎటువంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేస్తే తగ్గుతాయి అనేది ఒక క్వశ్చన్ అడిగారు. సో దానికి ఏంటంటే, మనం మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువగా స్టాండింగ్. చాలా ఎక్కువ స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మనం వారికోస్ వెయిన్స్ చూస్తాం. అదే కాకుండా కాళ్ళు క్రాస్గా పెట్టుకుంటే కూడా మనం వారికోస్ ఎక్కువ చూస్తాం. అదే కాకుండా ఒబిసిటీ, బాగా లావుగా ఉండే వాళ్ళలో కూడా కాళ్ళలో రక్తం అనేది ఫ్రీక్వెంట్గా ఉబ్బిపోయి కాళ్ళు సమస్యగా మారుతాయి. సో ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలు మనం చెప్పుకోవాలి. అండ్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఎక్కువ స్టాండింగ్ ఉంటారో, ఒబీస్గా ఉంటారో, వెయిట్ ఎక్కువ ఉంటారో, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, 3 లేదా 4 ప్రెగ్నెన్సీస్ తర్వాత వీళ్ళందరిలో కూడా వారికోస్ వెయిన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో, మోస్ట్ కో ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇవి ఉన్న వాళ్ళకి మనం సేఫ్గా చేసుకోవచ్చు. ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు. ఎందుకంటే మనం మత్తు ఇవ్వడము, ఎన్ఎస్సీసీ ఇవ్వడము, ఐసీయూలో పెట్టడం అవేమి ఉండవు. కాబట్టి ఆల్మోస్ట్ రికవరీ ఇన్స్టంటేనియస్గా 100% పీపుల్లో తగ్గిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక్కటి రేర్గా ఏంటంటే, కొంతమందికి హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది. హార్ట్ సరిగా పంప్ అవ్వకపోతే ఏమవుతుందంటే వెయిన్స్ కూడా ఉబ్బుతాయి. దట్ ఈస్ సెకండరీ, ఇట్స్ నాట్ ప్రైమరీ వారికోస్ వెయిన్స్. అలాంటప్పుడు అవుట్ ఆఫ్ అంటే ఆ వెయిన్స్ చేస్తే తగ్గవు కాబట్టి సక్సెస్ బాగోదు. హార్ట్ ప్రాబ్లమ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి వి సెండ్ యూ ఆఫ్. సో దేర్ ఆర్ సమ్ కోమార్బిడిటీస్ లైక్ కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ ఉంటే ఫస్ట్ వాటిని అడ్రస్ చేయమని చెప్పి పంపిస్తాము. బికాస్ వారికోస్ వెయిన్స్ ఇస్ నాట్ సో మచ్ ఎమర్జెన్సీ దాన్ దాట్. బట్ డెఫినెట్గా వారికోస్ వెయిన్స్ ఉంటే మనం చేసి తగ్గిపోతుంది.